కాలేజీల్లో పార్టీల్లో గంజాయి దందా చేస్తున్న దుండగులు ఇప్పుడు వారి స్వార్థం కోసం డబ్బు కోసం చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. గంజాయి అమ్మకాలపై దాడులతో కొత్త పందాలో వ్యాపారం చేస్తున్నారు. గంజాయిని లిక్విడ్ గా మార్చి వాటిని చాక్లెట్ల రూపంలో కలిపి గంజాయిని చాక్లెట్లుగా అమ్ముతున్నారు. గ్రామాల్లోని స్కూల్స్, కాలేజీల దగ్గరలోని షాపులకు మామూలు చాక్లెట్ తరహాలో ఆ షాపులకు విక్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో గంజాయి చాక్లెట్లు తిన్న విద్యార్థులు మత్తులోకి జారుకోవడం ఉపాధ్యాయులను షాక్ కి గురిచేసింది. సమీపంలోని ఓ షాప్ లో చాక్లెట్లు తిన్న కొందరు విద్యార్థులు తరగతి గదిలో మత్తులోకి జారుకుంటున్నారు. కొద్ది రోజులుగా విద్యార్థులను గమనించిన ఉపాధ్యాయులు ఇలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారో తెలియక అయోమయానికి గురయ్యారు. దీనిపై ఆరా తీయగా చాక్లెట్లు తిన్న తర్వాతే విద్యార్థుల్లో మార్పు వస్తుందని గుర్తించినట్లు తెలిపారు. దీంతో వెంటనే పోలీసులకు టీచర్లు సమాచారం అందించగా ఎస్ఓటీ పోలీసులు సదరు పాన్ షాప్ లో దాడి చేసి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో మరికొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. మొదటిగా విద్యార్థులు ఫ్రీగా ఈ చాక్లెట్లను పంచిపెట్టి వారికి గంజాయిని అలవాటుగా మార్చారు. ఆ తర్వాత వారు అలవాటు పడ్డాక ఒక్కో చాక్లెట్ ను 20 రూపాయలకు విక్రయించినట్లుగా తేలింది. నిందితుల నుంచి 9 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. చార్మినార్ గోల్డ్ మునక్కా పేరుతో గంజాయి స్కూల్స్, కాలేజీల దగ్గర విక్రయిస్తున్నారని వెల్లడించారు. పదవ తరగతి చదువుతున్నాను. మాది మహబూబ్నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం. మా స్కూల్లో టాయిలెట్స్ అనేది బాగా లేవు. అందువల్ల మేము స్కూల్లో నిరసన చేశాము. దాన్ని బట్టి మా ఊరి పెద్దలందరూ స్నేహ ఫౌండేషన్ వాళ్ళు వచ్చి సమస్యను తీశారు. నిన్న జరిగిన సంఘటనలో విద్యార్థులు వాళ్ళందరూ బాత్రూమ్స్ లేవని చెప్పి ఆందోళన చేయడం జరిగింది. ఆ సమస్యను పరిష్కరించాలని దిశగా దేశం పార్టీ తరఫున మేము ఈరోజు స్కూల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ కేవలం 400-600 చిన్న పైసలకు ఉన్న విద్యార్థులకు 2 బాత్రూమ్లు ఉండడమే మరీ బాధాకరణం. ఇలాంటి విషయాన్ని అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లి వీళ్ళకు నాణ్యమైన బాత్రూమ్ కట్టించి వీళ్ళకి మంచి సౌలభ్యం ఇవ్వాలని మేము బీఎస్పీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. బాలికల మూత్రశాలల సమస్యతోటి గ్రామంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అది జిల్లా అధికారుల దృష్టికి వెళ్ళడం ద్వారా డిఓ